హాయ్ అండి. వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను వేసవికాలంలో ఒంటికి ఎంతో చలవనిచ్చే పెసరపప్పు చారు తయారు చేస్తున్నానండి. ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను. పప్పుని కుక్కర్లో వేసి 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వీడియోలో చూపించినట్టు. శుభ్రం చేసుకున్న పెసరపప్పుని పక్కన పెట్టి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ముక్కల కింద చేసుకొని వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ 2 టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నానో అదే గ్లాస్తో 2½ గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. వీడియోలో చూపించినట్టు పప్పు ఎంత బాగా ఉడికిందో చూడండి. పప్పులో యాడ్ చేసిన పచ్చిమిర్చిని తీసేస్తున్నాను. ఎందుకంటే అది స్మాష్ చేసినప్పుడు బాగా కారం ఎక్కువైపోతుందండి. ఈ పప్పుని కొంచెం గరిటెతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ బాగా స్మాష్ చేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాని నుండి రసం తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ముందే. దాన్ని కూడా యాడ్ చేశానండి. పప్పులో ఉడికిన పచ్చిమిర్చిని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నానండి. ఈ పప్పులో మనకి పప్పుచారుకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. వీడియోలో చూపించినట్టు పప్పుచారును అలా మరగనిస్తూ ఉండాలండి. పాన్ పెట్టి ఆయిల్ వేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేస్తూ ఉండాలండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అంతేనండి, బాగా ఫ్రై అయిన తాలింపుని పప్పుచారులో వేసేయాలండి. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పెసరపప్పు చారు రెడీ. తాలింపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలానే ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.